शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवद्ब्रह्मेन्द्र गंगाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वंदे मुकुन्दप्रियां। జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈరోజు కాలగమనం కార్యక్రమంలో కాలగమనాన్ని తెలుసుకుందాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, శుక్రవారం. తిథి పంచమి, ఉదయం 10 గంటల 49 నిమిషాలు. నక్షత్రం మఖా నక్షత్రం, రాత్రి 3 గంటల 46 నిమిషాల వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2 గంటల 52 నిమిషాల నుండి 4 గంటల 3 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 53 నిమిషాల నుండి 9 గంటల 37 నిమిషాల వరకు. మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 35 నిమిషాల నుండి 1 గంట 19 నిమిషాల వరకు. ఈరోజు శుభ సమయం ఉదయం 7 గంటల నుండి 7 గంటల 40 నిమిషాల వరకు. మరలా తిరిగి శుభ సమయం సాయంత్రం 4 గంటల 45 నిమిషాల నుండి 5 గంటల 20 నిమిషాల వరకు కొనసాగుతుంది. ఈరోజు నక్షత్రం మఖా నక్షత్రం. వేదంలో మఖ అనగా మఖ అంటారు. మా అఘము అంటే మా పాపములను పోగొట్టేటువంటి నక్షత్రము అని అర్థం ఉంది. ఇది కృష్ణవర్ణంలో ఉంటుంది. 5 తారల సమూహంతో పల్లకి ఆకారంలో ఆకాశంలో ప్రకాశిస్తూ ఉండేటువంటి నక్షత్రం. ఇది పితృదేవతల్ని ఈరోజు పూజించినట్లయితే శుభం చేకూరుతుంది. పితృదేవతలు మనకి చాలా అవసరం. అంటే మన కుటుంబం వృద్ధి జరగాలన్నా, చక్కగా సంతానంతో ఉండాలి అన్న పితృదేవతల యొక్క అనుగ్రహం తప్పకుండా ఉండాలి. కనుక పితృదేవతల్ని ఆరాధించడం మంచిది. అలాగే ఈ నక్షత్రంలో అర్జునుడు జన్మించినట్లుగా కూడా తెలుస్తోంది. ఉత్తర పడమర దిక్కులకి ప్రయాణం శుభాన్ని చేకూరుస్తుంది. గాయత్రీదేవిని ఈరోజు ఆరాధించడం మంచిది. ఈ నక్షత్రం వారికి కలిసి వచ్చేటువంటి వృక్షం మర్రి చెట్టు. అసలు మర్రి చెట్టుని మనం చాలా తక్కువగా అరుదుగా చూస్తున్నాం ఈ కాలంలో. కనుక చక్కగా మర్రి చెట్టు కనిపిస్తే నీరు పోసి నమస్కరించిన లేదా మంచి ప్రదేశాల్లో చక్కగా మర్రి చెట్టుని నాటడం అనేది ఉత్తమమైనటువంటి విషయం. కనుక మర్రి చెట్టుని కూడా నాటడం. ఈరోజు పంచమి, శుక్రవారం. పంచమి తిథి అమ్మవారికి చాలా విశేషమైనటువంటి తిథి. అలాగే వారం కూడా శుక్రవారం ఈరోజు చాలా విశేషం. నక్షత్ర ప్రకారం కూడా మనం గాయత్రి ఆరాధన చేయడం అంటే ఏదైనా అమ్మవారిని ఆరాధించడం అనేది ఈరోజు చాలా ఉత్తమం. కనుక ఈరోజు అమ్మవారి ఆరాధన చేసుకొని సకల శుభాల్ని పొందుదాం. శుభం భూయాత్.